Hello students, welcome back to our channel. తెలంగాణ లోపల పారామెడికల్ 2 years డిప్లొమా కోర్స్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అన్నమాట. మరి ఈ వీడియో తరపు నుంచి ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత మీరు 2 years డిప్లొమా కోర్స్ చేయాలనుకుంటున్నారో అండర్ ద పారామెడికల్ కోర్సెస్ అన్నమాట. నథింగ్ బట్ అలైడ్ హెల్త్ కోర్స్ అని చెప్పవచ్చు. మరి ఈ వీడియో తరపు నుంచి కంప్లీట్ గా నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అదే విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి వీడియోస్ అయితే రేర్ గా దొరుకుతుంటాయి కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి. ఇక్కడ ఏదైతే మనము తెలంగాణ పారామెడికల్ బోర్డ్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. మనకి ఇందులోనే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్ గా 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. లైక్ ఏ విధంగా అంటే గవర్నమెంట్ సంబంధించి సీట్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. అదే విధంగా ప్రైవేట్ సీట్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అనమాట. అంటే టోటల్ గా 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టీజీపీఎంబీ నోటిఫికేషన్ మనకి ఇచ్చారనమాట. మనకు 30 సెప్టెంబర్ రోజు రావడం జరిగింది. ఓకే చూడండి, ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ పారామెడికల్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది అకౌంట్ ఇయర్ 25-26 అని మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రైవేట్ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మనం నోటిఫికేషన్ లో ఉన్నాం. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో విద్యార్థులు ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ బైపీసీ ఆర్ ఇన్వైటెడ్ అడ్మిషన్ ఇంటూ 2 years డ్యూరేషన్ అలైడ్ హెల్త్ కేర్ అన్నమాట. మనకు అలైడ్ హెల్త్ కేర్ పారామెడికల్ డిప్లొమా కోర్స్ అన్నమాట. ఇక్కడ బైపీసీ విద్యార్థులు ఎలిజిబుల్, అదే విధంగా ఇక్కడ మనకు ఎంపీసీ విద్యార్థులు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, ఈ యొక్క అలైడ్ కోర్స్ కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఇక్కడ బైపీసీ విద్యార్థికి ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఇక్కడ బైపీసీ విద్యార్థులకు ఇచ్చిన తర్వాత ఎంపీసీ విద్యార్థికి ఇక్కడ సెకండ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఓకే, మనం ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 30 సెప్టెంబర్ రోజు రావడం జరిగింది. అదే విధంగా ఈ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ 28 అక్టోబర్ అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చినారనమాట. అదే విధంగా కంప్లీషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. చూడండి, మనకు నవంబర్ 10th వరకు అయితే టోటల్ గా కంప్లీట్ కావడం జరుగుతుంది. అదే విధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సెలెక్షన్ లీస్ట్ టు బి మనకు హెడ్ ఆఫీస్ అన్నమాట వచ్చేసి 11th. ఓకే, 11th అక్టోబర్ కల్లా టోటల్ గా జాయినింగ్ ప్రాసెస్ కావచ్చు, అదే విధంగా మరి కాలేజ్ లోపల ఎంతమంది స్టూడెంట్ జాయిన్ అయ్యారు, ఎంతమందికి సీటు వచ్చిందని స్టెప్ బై స్టెప్ అయితే గవర్నమెంట్ కి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. లీస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ జాయిన్ ఇన్స్టిట్యూషన్ టు బి సెండ్ టు బి తెలంగాణ పారామెడికల్ బోర్డ్ కి అయితే టోటల్ గా సెండ్ చేయడం జరుగుతుంది. మీకు సంబంధించి మరి ఎవరెవరు జాయిన్ అయ్యారని కూడా టోటల్ గా ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది 17th నవంబర్ రోజు కల్లా. ఓకే, అదే విధంగా క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ మనకు నవంబర్ 20 నుంచి అయితే కాలేజ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ అన్నమాట. ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇన్ కేస్ మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కానీ తెలంగాణ లోపల ఇక్కడ మనకు మెయిన్ చేశారనమాట. 4 years అయితే మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయి కదా, 4 సంవత్సరాలు మీరు చదువుకున్నట్టయితే తెలంగాణ లోపల మీరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. సో వెరిఫై చేయండి ఒక ఫస్ట్ పాయింట్ లో. అదే విధంగా సెకండ్ థింగ్ చూడండి, ఇక్కడ మనకు ఏదైతే రూల్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. మనకి ఏ విధంగా రూల్స్ ఇచ్చారంటే ఇక్కడ మనకు రిజర్వేషన్ టేబుల్స్ అయితే ఇచ్చినారు. సో చూడండి ఒకసారి, మనకు రిజర్వ్డ్ కేటగిరీ అన్నమాట మనకు పర్సెంటేజ్ ఇచ్చినారు. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి ఇక్కడ మనకు గ్రూప్ 1 1%, అదే విధంగా గ్రూప్ 2 9%, గ్రూప్ 3 5%, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ కేటగిరీ అన్నమాట 10% ఇచ్చినారు. అదే విధంగా బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, అదే విధంగా బీసీ కేటగిరీ 4%, ఈడబ్ల్యూఎస్ 10%. ఇదన్నమాట మనకు రిజర్వేషన్ క్రైటీరియా. అదే విధంగా మనకు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇచ్చినారు చూడండి. పిహెచ్ వారికి ఇక్కడ 5% ఉంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ క్యాప్ వారికి 2%, ఎస్ఎస్ వారికి 1%, ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారికి ఇక్కడ 0.5% అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏదైతే ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ పారామెడికల్ కోర్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అంటే ఇక్కడ విద్యార్థులు వచ్చేసి ఒకసారి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉంటుందన్నమాట. ఎటువంటి తెలుగు మీడియం అయితే ఉండదు ఈ యొక్క డిప్లొమా కోర్స్ కానీ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు అందరూ వెరిఫై చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 6th పాయింట్ చూడండి, ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పారామెడికల్ diploma courses is pass in intermediate with BPC group. If candidates with BPC group are not available, candidates with intermediate MPC group and thereafter other groups will be preferred అని మనకి ఇచ్చినారన్నమాట. అంటే ఇక్కడ ఇదే తెలంగాణ లోపల బైపీసీ విద్యార్థులకు ఎంపీసీ విద్యార్థులకు ఇక్కడ కోర్స్ కి
అప్లికేషన్ చేయడానికి చాయిస్ ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేస్తారో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ ఇక్కడ బైపీసీ విద్యార్థులకు ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారనమాట. బైపీసీ విద్యార్థులు అవైలబుల్ లేకపోతే ఇక్కడ ఎంపీసీ క్యాండిడేట్స్ ఇక్కడ సీట్లు అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు మరి ఇక్కడ బైపీసీ విద్యార్థులు ఎంతమంది అప్లికేషన్ చేసినారు, ఎంపీసీ విద్యార్థులు ఎంతమంది అప్లికేషన్ చేసినారు ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ బైపీసీ విద్యార్థులకు ముందుగా సీట్ ఫిల్అప్ చేస్తారనమాట. సీట్ ఫిల్అప్ చేసిన తర్వాత మిగిలిన సీట్లన్నీ ఇక్కడ ఎంపీసీ విద్యార్థులకు ఫిల్అప్ చేస్తారు. ఇంకేమైనా సీటు మిగిలి ఉంటే అదర్ కోర్సు విద్యార్థులకు అనమాట. డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ ఏ కోర్స్ అనమాట ఎంపీసీ వారు బైపీసీ వారు మాత్రమే అని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంటే వేరే కోర్స్ వాళ్ళు అయితే ఈ యొక్క కోర్స్ కి అయితే ఎలిజిబుల్ లేదని ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు. అదే విధంగా చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్స్ ఫర్ దీస్ కోర్సెస్ విల్ బి కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంట్ ఇయర్. ఇక్కడ చూడండి 26-27 లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు 7th పాయింట్ లో, మీరు అందరూ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ ఎవరికైతే సీటు వచ్చి కోర్స్ లో జాయిన్ అవుతారో ఆ విద్యార్థులకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. చూడండి ఒకసారి మినిమం 75% అటెండెన్స్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేసినారు. ఖచ్చితంగా 70% అటెండెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఒకసారి కోర్సులో జాయిన్ అయిన తర్వాత. లెస్ దెన్ 75 కన్నా అటెండెన్స్ % తక్కువ ఉంటే మేము ఇక్కడ ఎగ్జామినేషన్ కి రాయనియమో అని ఇక్కడ మెన్షన్ చేసినారు. అదే విధంగా కంటిన్యూషన్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ది అటెండెన్స్ విల్ బి నాట్ అలౌటెడ్ అనమాట. అంటే మీరు కండిషన్ ఫీజు కట్టుకుంటాం అంటే కూడా మేము అలౌ చేయం ఇక్కడ ఎగ్జామినేషన్ రాయడానికి అని చెప్పడం జరిగింది. కంపల్సరీ ఒకసారి మీరు కాలేజ్లో అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 75% అయితే మీరు అయితే అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం తెలుసుకుందాం. చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ ఫామ్ అని మెన్షన్ చేసినారు అనమాట. చూడండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, నథింగ్ బట్ మీకు సంబంధించినటువంటి ఎస్ఎస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంటర్వ్యూ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సర్టిఫికేట్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ అనమాట. మీకు సంబంధించి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే బోనఫైడ్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ కాపీ కావాల్సి ఉంటుంది. అదే విధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు సంబంధించి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎంత అమౌంట్ కట్టాలంటే ఇక్కడ ₹100 అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఆన్లైన్ లో ఫస్ట్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఫిజికల్ వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్స్ తో పాటు మీ యొక్క సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పారామెడికల్ బోర్డు ఉంటుంది కదా మరి అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాలా. అదే విధంగా ఈ యొక్క పారామెడికల్ బోర్డు వచ్చేసి మనకు కోటిలో ఉంటుంది అనమాట. ఏదైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి బోర్డు వచ్చేసి మనకు కోటిలో ఉంటుంది అనమాట. సుల్తాన్ బజార్ 10లో ఉంటుంది ఈ యొక్క బోర్డు అనమాట. అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందా మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అదే విధంగా మన డిస్ట్రిక్ట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనము క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి క్లారిటీ రాగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మరి యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాం అప్కమింగ్ లో. ఓకే, లాస్ట్ లో వచ్చేసారన్నమాట. దాదాపు ఇక్కడ మనకు ఫిజికల్ గానే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఉండే, కాకపోతే మనకు ఆన్లైన్ ఫార్మేట్ లో అప్లికేషన్ చేయమని చెప్పినారు. అదే విధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పినారు. మీకు అన్ని కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.